ఎన్నో దశాబ్దాల కల నెరవేరిన రోజు, సుదీర్ఘ స్వప్నం సాకారమైన రోజు. మొత్తంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడి నేటితో 11 సంవత్సరాలు పూర్తయింది. 65 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర కళ 2014 జూన్ 2న నెరవేరింది. పోరాటాల ద్వారా ఏర్పడిన తెలంగాణ నేటితో 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ 12 సంవత్సరాల్లో తెలంగాణ ఎన్నో రకాలుగా మార్పులకు గురైంది. స్వీయ పరిపాలన అందుకుంది. అభివృద్ధిలో, ఇతర రంగాలలో అనేక మార్పులను చవిచూసింది. దేశంలోనే ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం దాదాపు 65 సంవత్సరాల పాటు వివిధ దశలలో పోరాటాలు జరిగాయి. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం 1952 నుంచి 1969 సంవత్సరాల మధ్యలో ఉద్యమాలు జరిగాయి. 1969 నుంచి 2001 వరకు ఉద్యమాలు మరో మలుపు తీసుకున్నాయి. 2001 నుంచి 2014 దాకా తెలంగాణలో తీవ్ర స్థాయిలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఉద్యమాలు చోటు చేసుకున్నాయి. 1969లో తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరినప్పుడు అప్పటి పాలకులు ఆ ఉద్యమాన్ని తొక్కివేశారు. ఇక ఇదే క్రమంలో 2001లో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించారు. 2009 తర్వాత ఉద్యమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. చివరికి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఎన్నో సంఘటనలు తీవ్ర స్థాయిలో మలుపులు తిప్పాయి. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం ఇలా అనేక దశలలో ఉద్యమాలు జరగటం వల్ల తెలంగాణ కళ చివరికి సాకారమైంది. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నాటి పరిపాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. పోలీస్ కేసులు ఎదుర్కొన్నారు. పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఇక 11 ఏళ్ల తెలంగాణ 12వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అటు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఓపెన్ టాప్ జీప్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా పలువురు పోలీసుకు సేవా పథకాలను అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందన్నారు. అంతేకాదు తెలంగాణ ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విద్య, వైద్య రంగాలను ప్రక్షాళన చేశామన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో అన్ని రకాల మెస్ ఛార్జీలను పెంచడం, అలాగే ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొచ్చామని, 100 ఏళ్లలో ఎన్నడూ లేనట్టుగా కులగణన చేసి చూపించామని అన్నారు. అంతేకాదు రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇలా తమ పాలనలోని గొప్పలు చెప్పుకున్నారు సీఎం రేవంత్. ఇక తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో రేవంత్ మనువడు తళుక్కుమన్నాడు. రేవంత్ రెడ్డికి మనువడు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలంగాణను ఉన్నత శిఖరాలకు చేర్చడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుందని, ఆ దిశగా అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.